హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు, ఒక భారీ శివలింగాన్ని హనుమంతుడు మోసుకొని వెళ్తున్నట్టు వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం అదే టెంపుల్కి వెళ్తున్నాం. మీ అందరికీ ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అంటే గుర్తొచ్చేది పద్మనాభ స్వామి టెంపుల్. ఇది కేరళ క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంలో ఉందని మీ అందరికీ ఐడియా ఉంది. కానీ దీనికి జస్ట్ 30 కిలోమీటర్ దూరంలోనే చెంకల్ అనే ఊళ్ళో ప్రపంచంలోనే అతి ఎత్తైన శివలింగం ఉన్న టెంపుల్ ఉంది. అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్. టెంపుల్కి వెళ్ళే దారిలో గాడ్స్ ఓన్ కంట్రీ అందాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మాటల్లోనే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి వ్యాన్ పార్క్ చేసుకుని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ పార్కింగ్ జస్ట్ కార్కి 20 రూపీస్ తీసుకున్నారు. 20 రూపీస్ చూడొచ్చు. 50 ఇస్తే 30 నాకు రిటర్న్ ఇచ్చారు. మన దగ్గర చిన్న ఎక్కడైనా కూడా 20 రూపీస్, ఏ పార్కింగ్ ప్లేస్ అయినా కూడా 20 రూపీస్ బైకే తీసుకుంటారు. 50 రూపీస్ 100 రూపీస్ కార్కి తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా 20, 30, కొన్ని ప్లేసెస్లో 50 వరకు, మ్యాక్సిమం 50 వరకే ఉంది కార్కి. మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఓన్లీ పార్కింగ్కే ఛార్జ్ చేస్తారు. ఇది ఒకసారి మన వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. టెంపుల్ని ఒకసారి బయట నుండి చూద్దామని వెళ్ళినా పక్కనే ఒక జ్యూస్ పాయింట్ లాగా ఏదో కనబడింది. నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తే ట్రై చేస్తూ ఉంటా. అట్లనే ఇదేదో ఫ్రూట్ సలాడ్ కనిపించింది, ట్రై చేద్దామని చూసుకుంటే అదేదో గంజి నీళ్ళలో ఫ్రూట్ పీసెస్ వేసినట్టుగా అది అదో రకంగా ఉంది. కానీ పర్లేదు చలో అని చెప్పేసి తాగేసిన. 60 రూపీస్ అంట. టెంపుల్ దగ్గర కాబట్టి చల్తా. ఇంకా ఫ్రెష్ అప్ అయి టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఒక సైడ్ టెంపుల్ ఆర్చ్, ఇంకో సైడ్ హనుమంతుడు ఎత్తుకెళ్తున్న భారీ శివలింగాలు కనిపించినాయి. ముందు దర్శనం చేసుకుందామని టెంపుల్ లోపలికి వెళ్తుంటే 2 భారీ ఏనుగులు మనల్ని స్వాగతం పడుతున్నట్టు అనిపించింది. లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్తే పెద్ద ధ్వజస్తంభం కనబడింది. ఇక్కడ టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి టెంపుల్స్ ఓన్లీ కేరళలోనే కనిపిస్తాయి. ఎందుకంటే పూర్తిగా కేరళ సంప్రదాయ పద్ధతిలో ఈ టెంపుల్స్ని కట్టారు. ఈ గుడి వెనకాలే కనిపిస్తున్నది గణేశుని టెంపుల్. ఇందులో కూడా కెమెరా నాట్ అలౌడ్. కానీ చెప్తున్నా వినండి, జస్ట్ దీంట్లో ఎంటర్ అయితేనే పూర్తి టెంపుల్కి ట్రైలర్ లాగా అనిపించింది. ఇక్కడ 32 గణేశుని రూపాలతో విగ్రహాలు అయితే ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. గణేశుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుండి ముసలాళ్ళ దాకా అందరూ ఇంటి దగ్గర గణేశుని మండపాలు పెట్టుకునే వాళ్ళే. మొత్తానికి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని ఆ గర్భగుడిలోకి వెళ్తే ఆ శివపార్వతులు ఇద్దరు ఒకే గద్దె మీద కూర్చొని దర్శనం ఇస్తున్నారు. చాలా రేర్గా ఇలా ఇద్దరు కలిసి దర్శనం ఇచ్చే టెంపుల్స్ ఉంటాయి. అందులో ఇదొకటి. కేరళలో పూజా పద్ధతులు అండ్ అలంకారం వేరే లెవెల్లో ఉంటుంది. శివపార్వతులు ఇద్దరు అలంకారంలో దగదగా మెరిసిపోతుంటే బయటకు వచ్చి చూస్తే ఒక తులాభారం ఉంది. పండుగల టైంలో ఈ తులాభారం వేస్తారేమో. ఇక్కడ పక్కనే టికెట్ కౌంటర్లో 150 రూపీస్కి ఇంట్రోలో చూసిన భారీ శివలింగానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. దీన్నే కైలాస ఆంజనేయ వైకుంఠ దేవలోక దర్శనం అంటారంట. నేను నా ఫ్రెండ్ ఇద్దరికి కలిసి 300 రూపాయలు అయింది. దీంతో మనం కనిపించే భారీ శివలింగం లోపలికి వెళ్ళి కైలాసం, వైకుంఠం అండ్ దేవలోకంలో చూస్తాం. ఇక్కడ కూడా కెమెరా నాట్ అలౌడ్. భారీ శివలింగానికి వెళ్తుంటే పక్కనే స్వామి మహేశ్వరానంద సరస్వతి గారి ఇల్లు ఉన్నది. ఈయన పేరు మీదనే మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద వెయిటింగ్ హాల్ లాగా ఉండి పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు. భారీ శివలింగం లోపలికి 15 to 20 మెంబర్స్ని ఒకసారి గ్రూప్గా తీసుకెళ్ళి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొస్తున్నారు. ఈ శివలింగంలో టోటల్గా 8 అంతస్తులు ఉన్నాయి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ముందుగా గణేశుని దర్శించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. పక్కనే గురువుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ భారీ శివలింగంలో 108 శివలింగాలు, 64 శివరూపాలు అండ్ మన శరీరంలో ఉండే 7 చక్రాలు, వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్తారు. లోపలికి వెళ్తుంటేనే గుహలోకి పోతున్నట్టు రియల్ ఫీలింగ్ వచ్చేలాగా చాలా నీట్గా డిజైన్ చేశారు. 8 ఫ్లోర్లు ఎక్కడానికి మెట్లు లేకుండా స్పైరల్ షేప్లో ఎక్కేసరికి కాళ్ళు కూడా నొప్పులు అయ్యావు. పైకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ గోడలకి మునులు, ఋషుల విగ్రహాలు కూడా చెక్కుతున్నాయి చాలా నీట్గా. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఒక్కో ఫ్లోర్కి ఒక్కో చక్రం ఉండి చుట్టూ శివలింగాలు అండ్ శివుని రూపాలు ఉంటాయి. లాస్ట్లో పైన 7వ చక్రం ఉన్న ఫ్లోర్లో అయితే శివపార్వతులు ఇద్దరు కైలాసంలో తామర పువ్వు మీద కూర్చొని దర్శనమిస్తున్నట్టు చాలా అంటే చాలా అందంగా ఉండే. ఇక్కడితో కైలాసం అయిపోయి ముందుకెళ్తే దేవలోకంలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ అష్టలక్ష్మి విగ్రహాలు తెల్లని పాలరాయితోటి చాలా నీట్గా చెక్కారు. దీంతో నిజంగానే దేవతలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. లాస్ట్లో వైకుంఠం. ఈ వైకుంఠంలో అయితే శేషపాన్పు మీద పౌలించిన ఆ విష్ణుమూర్తిని చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దీంతో పాటు పక్కన దశావతారాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదొక మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఒక 30 నిమిషాలు మనం మరో లోకంలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది.
నేను చెప్పడం కాదు, మీరు కూడా అనంత పద్మనాభుని దర్శించుకోవడానికి వస్తే ఈ చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా సిరీస్ స్టార్ట్ అయింది, మంచి కంటెంట్ రాబోతుంది. సో డోంట్ మిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.